సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఈ రోజు షష్ఠి సందర్భంగా దేవస్థానం నందు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావు పాల్గొని పూజల్ని నిర్వహించడం జరిగింది. షష్ఠి పురస్కరించుకొని పలువురు భక్తులు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని నాగదేవతల్ని దర్శించుకొని నాగపుట్ట వద్ద పాలు పండ్లు సమర్పించడం జరిగింది. పూజలు నిర్వహించడం జరిగింది. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరధరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, బృహత్తమాయ నమః, అధోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. నామధేస్య రంజితా నామధేవత్యాః, అక్షర నామధేవత్యాః, అరుణ్ కుమార్ నామధేస్య, దివ్యా నామధేవత్యాః, आयुषी नामधेवत्याः सह कुटुंबानाम् आयुष्याभिवृद्ध्यर्थम् अस्य यजमानस्य पालवे योत्रोद्भवस्य राकेश नामधेयस्य राकेश सह कुटुंबानाम् आयुष्याभिवृद्ध्यर्थम् अस्य यजमानस्य भारद्वाज गोत्रोद्भवस्य प्रजापलयनगमध्यवानवत्तन्याजवान महानालाजवान महापरिराजुषक्य महात्म महापरिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पयन्त सार्वभौम सप्रतीकाख्याः अष्टदिग्दण्डी षण्डादण्डोद्दण्डिते लोकालोकाजल पर्वतपरजुते जय नमः. रथमुद्रा समाराध्या त्रिपुरा श्रीशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमुद्रा त्रयण्डेशी त्रिगुणाम्बा त्रिकोणगा अनहल्यगौरी देवताजी नमो नमः. आनन्दकर्पूर नीराजनं दर्शयामि नमस्करोमि. नमः. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అవగాహన కార్యక్రమం. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నేడు నగర పోలీసులు మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. కొన్ని లక్షల మందికి ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయగలిగినటువంటి వేల మంది సైబర్ సిటిజన్స్ మరియు సైబర్ సోల్జర్స్ గా తయారు చేయడానికి ఇక్కడ తీసుకువచ్చిన కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబుకి నా కృతజ్ఞతలు. ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి సంకల్పం కావాలి. సంకల్పంతో పాటు స్థానబలం చుట్టూ ఉన్న వారికి సహకారం కూడా అవసరం. ఆ సహకారాన్ని అందిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మరియు కళాశాల విద్యార్థులకి నా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేశారు. చెప్తున్నారు పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటా అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్ గా ఉండొచ్చు, అవునా ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి. అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్ లోనే ఎక్కడ ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ మార్ఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదో అబ్యూస్ చేసినా బయటికి కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్ తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం. ఇప్పుడు ఇందాక సిపి గారు చెప్పారు, దగ్గర పర్ డే మాకు తెలిసి ఒక 5 to 6 కేసెస్ వస్తాయని, అంటే ఒక విజయవాడ పరిధిలో. అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్ని వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు 5,000 10,000 అవసరం అయ్యి ఈ లోన్ యాప్స్ లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్ లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు,
మాకు వస్తుంటాయి మెసేజ్లు. నాకు మొన్న ఎవడో పెట్టాడు 50 లక్షల ఇన్సిడెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని. అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరు ఏం చేస్తారు, డబ్బులు ఉండవు, అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో వాట్ ఎవర్ మేబీ మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత ఒక 10,000 20,000 ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 20,000. అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు. నందిగామ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ లో మంగళవారం పూడి నిఖిల్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ముఖ్య నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరెల్లి ఎలీషా మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెరెల్లి ఎలీషా మాదిగ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల యోధుడు, రిజర్వేషన్లు వర్గీకరణ సాధనకి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ స్థాపించి 30 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, జైలు జీవితాలు అన్నిటిని ఎదుర్కొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా చేసిన పోరాటాల ఫలితం. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలియజేశారు. రిజర్వేషన్ల వర్గీకరణ సాధించి నెల 13న ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రాబోతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులందరికీ కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సామాజిక నమస్కారాలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అనే కోణంలో మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్లుగా అలపేరని పోరాటం చేశారు. ఈ రిజర్వేషన్లు వర్గీకరణ జరగకముందు ఈ రిజర్వేషన్లు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడానికి కొన్ని వందల తరాలుగా మాదిగ గారు 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక ఉద్యమాన్ని స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు సుదీర్ఘంగా 30 ఏళ్ల పాటు వెన్నుచూపని పోరాటం చేసి ఆయన ఒకనాడు వర్గీకరణ సాధించారు. 1999 నుంచి 2004 వరకు కూడా రిజర్వేషన్ ఫలాల్ని అందరూ అందుకున్నారు. ఎంతో మంది ఇటు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో సమానత్వం పొందే అవకాశాలు కలిగి అనుకున్న టైంకి 2004 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వాలకి రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వాలకి మాత్రం ఉందనేసి ఆ కేసుని కొట్టేసి సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ వస్తుంది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ వస్తుంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఈ అసమానతను గుర్తించి వర్గీకరణ కావాలని కోరుకునే శక్తులు అటు వర్గీకరణ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి, అలాగే వర్గీకరణని వ్యతిరేకించే శక్తులు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కానీ ఆ వర్గీకరణ జరగకుండా ఉండటాని కోసమే వ్యతిరేక శక్తులు వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా, విద్యా రంగాల్లో వాళ్ళు ఉండటం వల్ల, అత్యధికంగా ఉండటం వల్ల దాన్ని ఆపగలిగే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని కేంద్రంలో చేయాలనుకున్నప్పుడు మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాట పడిన మా స్టేట్ ప్రెసిడెంట్ గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక పొలం కోసమే ఈ దేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించినటువంటి పోరాట పటిమ అన్నగారికి అవకాశం దొరికినప్పుడల్లా అన్ని జాతులకి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా తక్షణమే అది మరి పరిష్కరించే దగ్గర అన్న ముందంజలో ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో లేనటువంటి ఆరోగ్యశ్రీని మరి ఆనాడు కృష్ణమాదిగ గారు హృద్రోగ పిల్లలందరినీ కూడా హైదరాబాద్ తరలించుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి మరి సాధించుకోవడం జరిగింది. అలానే గత ప్రభుత్వాల్లో కూడా మరి రేషన్ బియ్యం కోటాని తగ్గించిన క్రమంలో అన్న ఆకలి కేకల పోరు సాగించి మరి దాన్ని మళ్ళీ రూపాయికి కిలో బియ్యం 5 కిలోలుగా సాధించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో వృద్ధులు, వికలాంగులు, మరి ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా 6,000 4,000 పెన్షన్ తీసుకుంటున్నారంటే అది కేవలం కృష్ణమాదిగ గారు మరి ఒక పక్క జాతి కోసం ఏదైతే విద్య, వైద్య, సామాజిక, రాజకీయ న్యాయంలో కావాలని చెప్పేసి 30 ఏళ్ళగా సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే కృష్ణమాదిగ గారే. అటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్న సంగతిని 30 ఏళ్ల క్రితమే గమనించి యావత్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన అక్కడ ఏదైతే రాజకీయ పక్షాలు ఉండబడే అన్న పెద్దన్నగా
మా జాతికి న్యాయం చేయడం కోసం బీజేపీ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిగలో జరుగుతున్న అన్యాయాన్ని విశ్వరూప మహాసభ ద్వారా మేము తెలియజేస్తున్నాము. మా ఆవేదనను వాళ్ళు కేంద్రం నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చూసి మా ఆవేదన అర్థం చేసుకుని ఈరోజు మాకు అన్ని విధాలుగా సానుకూలంగా ఎస్సీ వర్గీకరణ కోసం మాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అమిత్ షా గారికి, కేంద్ర ప్రతి ఒక్కరు కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున కృష్ణమాదిగ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరుగుతున్న అన్యాయాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.